ఇది గూగుల్ పిక్సెల్ 10 ఫస్ట్ గూగుల్ పిక్సెల్ రివ్యూ మన ఛానల్లో. ఇదే కాదు ఇంకోటి కూడా ఉంది 10 Pro. ప్రస్తుతానికైతే ఈ టెస్ట్ చేస్తున్నాను. దీని టెస్టింగ్ అయిపోయింది. దీన్ని టెస్ట్ చేస్తాను. కొన్ని రోజుల తర్వాత దీని వీడియో కూడా వస్తుంది. ఫస్ట్ మనం ఈ మొబైల్ గురించి చూద్దాం. మీకు బాక్స్ చూడడానికి ఇలా ఉంటుంది. మనం సైడ్ నుంచి ఓపెన్ చేయాలి ఈ బాక్స్ని. నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా మొబైల్ ఫోనే కనపడుతుంది. దాని కింద కేబుల్ వైర్ దాంకో ఉంటుంది. అంతకు మించి ఏముండవు ఈ బాక్స్లో. ఇంకా ఇది మొబైల్ ఫోన్. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు ఈ ఫోన్ కలర్ చాలా బాగా నచ్చింది. లెమన్ ఉంటుంది కదా, నిమ్మకాయ, ఆ కలర్లో ఉంది మొబైల్. ఇది చాలా బాగా అనిపించింది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. సైడ్ మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. ఇది రీసైకిల్డ్ అల్యూమినియం ఫ్రేమ్. ఫోన్ని పట్టుకున్నప్పుడు మాత్రం చాలా బాగుంటుంది మొబైల్. ఎందుకంటే కాంపాక్ట్ మొబైల్ కాబట్టి మీకు ఆ ఫీలింగ్ ఉంటుంది. అందులో కొంచెం ప్రీమియంగా ఉంది మొబైల్ కూడా. నెక్స్ట్ పోర్ట్స్ విషయానికి వస్తే కింద టైప్ సి పోర్ట్ ఉంటుంది, ఒకటి మైక్రోఫోన్, ఇంకొకటి స్పీకర్ గ్రిల్ ఉంటుంది, టాప్ లో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అండ్ సిమ్ ట్రే ఉంటుంది. దీనిలో జస్ట్ మీరు సింగిల్ సిమ్ మాత్రమే పెట్టుకోగలరు. ఇంకోటి ఈ సిమ్ పెట్టుకోవాలి. అదే మీరు యూఎస్ లో ఉంటే 2 ఈ సిమ్లే. ఇండియాకి మాత్రమే ఒకటి ఫిజికల్ సిమ్, ఇంకోటి ఈ సిమ్. ఇంకా రైట్ సైడ్ టాప్ లో పవర్ బటన్ ఉంటుంది. కింద వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి. మీకు మామూలుగా మిగతా మొబైల్స్ అన్నిటికీ పైన అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి, కింద పవర్ బటన్ ఉంటుంది. కానీ దీంట్లో పూర్తిగా డిఫరెంట్. దీన్ని అలవాటు పడాలంటే మనకు కొన్ని రోజులు టైం పడుతుంది. ప్రతిసారి నేను పవర్ ఆఫ్ చేద్దాం అనుకున్నప్పుడంతా వాల్యూమ్ బటన్ క్లిక్ చేస్తా ఉన్నా. దీనికి అలవాటు పడాలి. IP68 రేటింగ్ తో వస్తుంది. ఫుల్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. 204 grams వెయిట్ ఉంటుంది. 8.6 mm థిక్నెస్ తో వస్తుంది. చేతిలో పట్టుకోవడానికి చాలా బాగుంటుంది మొబైల్. ఒక సాలిడ్ మొబైల్ని పట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఈ బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ ద బెస్ట్ ఉంటాయి. కానీ ద వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఈ మొబైల్లో బ్యాటరీ జస్ట్ 4970 mAh బ్యాటరీతో వస్తుంది. మీరు మార్నింగ్ ఛార్జింగ్ పెడితే ఈవినింగ్ అంతా అయిపోద్ది. బాగా ఎక్కువ యూజ్ చేస్తా అంటే మీరు మధ్యలోనే మిట్ట మధ్యాహ్నం పెట్టుకోవాల్సి వస్తుంది. 30 watts ఛార్జింగ్ సపోర్ట్ ఉంది మొబైల్కి. కానీ ఛార్జర్ని మీరు విడిగా కొనుక్కోవాలి. గూగుల్ పిక్సెల్ ఛార్జెస్ ఉంటాయి, అవి కొనుక్కోవాలి. లేదా ఏదైనా పీడీ ఛార్జెస్ ఉంటాయి, అవైనా కొనుక్కొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా 15 watts వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. నెక్స్ట్ డిసప్పాయింట్మెంట్ ఈ మొబైల్లో ప్రాసెసర్. దీంట్లో Tensor G5 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది 3 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. గూగుల్ వాళ్ళ సొంత ప్రాసెసర్, వాళ్ళ గర్వంగా చెప్పుకునే ప్రాసెసర్ ఇది. కానీ పర్ఫార్మెన్స్ కి అసలు పనికిరాదు. మీరు పెద్ద పెద్ద టాస్కులు గేమ్స్ ఆడతాము అనుకుంటే పిక్సెల్ మొబైల్ జోలికి వెళ్ళొద్దు అసలు. BGMI కూడా జస్ట్ 60 FPS లోనే సపోర్ట్ చేస్తుంది. ఇది నార్మల్ టాస్కులకు బాగానే ఉంటుంది. మీరు హెవీ టాస్కులు చేశారనుకోండి మొబైల్ చాలా హీట్ ఎక్కిపోద్ది. అండ్ అంతేకాదు కెమెరా ఎక్కువసేపు యూజ్ చేసినా కానీ మొబైల్ హీట్ ఎక్కుతుంది. వీటన్నిటికీ ఒకటే రీజన్, ఆ టెన్సార్ చిప్. మనం ఏం చేయలేం, ఇది గూగుల్ వాళ్ళది. ఈ ప్లేస్ లో స్నాప్డ్రాగన్ అయినా మీడియాటెక్ అయినా ఏది తీసుకొచ్చినా బాగానే ఉంటుంది. కానీ వీళ్ళు సొంతంగా తయారు చేసుకున్న టెన్సార్ చిప్పే యూజ్ చేస్తున్నారు. వీళ్ళు దాన్ని ఎప్పటికీ చేంజ్ చేసుకుంటారో తెలియదు. ఇదొక్కటి చేంజ్ చేసుకుంటే గూగుల్ పిక్సెల్ మొబైల్స్ ద బెస్ట్ ఉంటాయి. సో అది వీళ్ళు చేంజ్ చేసుకోవాలని కోరుకుందాం. ఈ మొబైల్ బేస్ వేరియంట్ 12GB + 256GB వేరియంట్ తో వస్తుంది. LPDDR5X ర్యామ్ ఉంటుంది. UFS 4.0 సపోర్ట్ తో వస్తుంది. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే 6.3 inch ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ఈ ప్రైస్ రేంజ్ లో మనం 1.5K డిస్ప్లే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2K డిస్ప్లేలు కూడా ఇస్తున్నారు వేరే బ్రాండ్లు అయితే. ఇది జస్ట్ ఫుల్ HD ప్లస్ 1080p డిస్ప్లే. ఇది కూడా కొంచెం అటు ఇటుగా, కానీ డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. మీరు మామూలుగా వీడియో చూసేటప్పుడు మంచిగా కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ ద బెస్ట్ ఉంటాయి, అందులో నో డౌట్. ఇంకా 1.5K ఇచ్చి ఉంటే బాగుండు. ఎందుకంటే 10 Proలో వచ్చేటప్పటికి 1.5K డిస్ప్లే ఇచ్చారు. దీనికన్నా కొంచెం బాగా కనిపిస్తుంది. దీంట్లో మాత్రం 1080p డిస్ప్లే, కానీ బాగానే ఉంది. క్వాలిటీ మాత్రం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే మంచి క్వాలిటీ డిస్ప్లే యూజ్ చేశారు వీళ్ళు. 3000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఫింగర్ ప్రింట్ కూడా ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది మొబైల్లో. మీరు చూడొచ్చు, టప్ ఓపెన్ అయిపోయింది. జస్ట్ అలా పెడితే ఓపెన్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇంకోటి వచ్చేటప్పటికి డిస్ప్లే బెజల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. కొంచెం సన్నగా ఇచ్చుంటే బాగున్నాను, నాకు పెద్ద అనిపిస్తున్నాయి. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ అని చెప్పా కదా, మీరు దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. సెట్టింగ్స్ లోకి వెళ్తే స్మూత్ డిస్ప్లే అని సెర్చ్ చేయండి. ఇక్కడ లాస్ట్ లోకి వచ్చి ఎనేబుల్ చేయండి ఈ సెట్టింగ్ ని. 120Hz రిఫ్రెష్ రేట్ తో మీకు ఫాస్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఈ మొబైల్ కెమెరాస్ విషయానికి వస్తే 48MP మెయిన్ కెమెరాతో వస్తుంది. 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 10.8 MP టెలిఫోటో కెమెరా, ఫ్రంట్ 10.5 MP కెమెరా ఉంటుంది. ఇక్కడ జస్ట్ 48 MP, 10.5 MP ఇవన్నీ చూసి కెమెరా బాగుండదేమో అనుకుంటారు. ఎప్పుడు మెగాపిక్సెల్ అనేది ఇంపార్టెంట్ కాదు, దాంట్లో ఎలాంటి సెన్సార్ యూజ్ చేశారు అనేది ఇంపార్టెంట్. మీరు ఎంత పెద్ద మెగాపిక్సెల్ కెమెరాస్ అన్నా ఉన్నాయి, కొన్ని 108 MP ఉంటాయి, 200 MP ఉంటాయి. దాంట్లో మంచి సెన్సార్ యూజ్ చేయకపోతే ఆ కెమెరాస్ వేస్టే. సో సెన్సార్ అనేది ఇంపార్టెంట్, ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి. ఈ ఫోన్ లో మీరు 1x 2x లో తీసుకోవచ్చు నార్మల్ ఫోటోస్. మెయిన్ కెమెరా నుంచి ఈ ఫోటోస్ తీస్తుంది. ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. కలర్స్ అన్ని చాలా న్యాచురల్ గా ఉన్నాయి. స్కిన్ టోన్ కూడా మీకు ఎక్కువ ప్రాసెసింగ్ అయితే చేసేది. మీరు ఎగ్జాక్ట్ గా ఎలా ఉన్నారో అలానే చూపిస్తుంది. చాలా బాగా వస్తున్నాయి. అండ్ మీరు 5x యూజ్ చేసి టెలిఫోటో కెమెరా నుంచి ఫోటోస్ తీయచ్చు. ఇవి కూడా చాలా
చాలా బాగా వస్తున్నాయి. కలర్స్ కానీ ఆ డీటెయిల్స్ కానీ అన్ని బాగున్నాయి. టెలిఫోటో కెమెరా చాలా బాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ పోర్ట్రేట్ విషయంలో మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. ఎందుకో చెప్తాను. ఫస్ట్ మెయిన్ కెమెరా నుంచి ఫోటోస్ ఇవి 1x 2x లో తీసుకోవచ్చు మీరు. ఇవి 1x అండ్ 2x ఫోటోస్ అన్ని బాగుంటాయి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పోర్ట్రేట్ బాగా బ్లర్ ఉంటుంది. ఎడ్జ్ డిటెక్షన్ కూడా బాగుంటుంది. ఈ మెయిన్ కెమెరా అనేది డిసప్పాయింట్ చేయదు మిమ్మల్ని. కానీ ఆ పోర్ట్రేట్ లో మీరు టెలిఫోటో కెమెరా యూస్ చేసి ఫోటోస్ తీసుకోలేరు. ఓన్లీ 1x 2x లోనే తీసుకోగలరు. టెలిఫోటో కెమెరా యూస్ చేస్తే మనం 5x లో కూడా బాగా ఆప్టికల్ గా ఫోటోస్ తీసుకోవచ్చు. మామూలుగా పోర్ట్రేట్ ఫోటోస్ అనేది టెలిఫోటోలో యూస్ చేసి తీస్తే ఇంకా బాగా వస్తాయి. కానీ వీళ్ళ ఆప్షన్ ఇవ్వలేదు అసలు. ఎందుకో నాకు అర్థం కాలేదు ఇది. సో ఇది నాకు మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది. పోర్ట్రేట్ లో కూడా ఈ టెలిఫోటో కెమెరా యూస్ చేసి ఫోటోస్ తీయడానికి ఇచ్చుంటే బాగుంది. నెక్స్ట్ వీడియోస్ ఫ్రంట్ టు బ్యాక్ 4K 60 fps లో తీసుకోవచ్చు. ఒకసారి వీడియోస్ ఎలా ఉన్నాయి మీరే చూడండి. ఈ వీడియో 4K 60 fps లో తీస్తాం బ్యాక్ కెమెరా యూస్ చేసి. ఇప్పుడు సన్లైట్ నాకు డైరెక్ట్గా పడుతుంది. నేను ఇలా తిరుగుతాను. ఒకసారి ఆ లైట్ అడ్జస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి అన్నీ చెక్ చేసుకోండి. అండ్ వాయిస్ కూడా మీకు డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచి వినపడుతుంది. ఈ వీడియో ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K 60 fps లో తీస్తున్నాను. డైరెక్ట్ సన్లైట్ నా మీద పడుతుంది. ఒకసారి కలర్స్ డీటెయిల్స్ అవన్నీ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. వాయిస్ కూడా కరెక్ట్గా వినిపిస్తుందో లేదో చెక్ చేసుకోండి. అంటే పోర్ట్రేట్ వీడియో కూడా తీసుకోవచ్చు. ఓన్లీ బ్యాక్ కెమెరా యూస్ చేసి తీసుకోవచ్చు 1080pలో. ఇది పోర్ట్రేట్ వీడియో ఓన్లీ బ్యాక్ కెమెరాలోనే ఉంటుంది. అండ్ 1080pలోనే తీసుకోవచ్చు. ఒకసారి కలర్స్ అవి చెక్ చేసుకోండి. మీకు సరిగ్గా బ్లర్ అవుతుందో లేదో చూసుకోండి. వెనక ఎడ్జ్ డిటెక్షన్ అంతా మిస్ అవుతుందా? నేను చెయ్యి ఊపుతున్నాను కదా, మీకు ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవుతుందా అవి ఒకసారి చెక్ చేసుకొని ఇలా కదులుతూ ఉంటాను. సో అన్నీ ఒకసారి చూసుకోండి. దీనికి అసలు ఫ్రంట్ కెమెరా వీడియో ఆప్షన్ ఇవ్వలేదు వీళ్ళు. ఎందుకు ఇవ్వలేదో తెలియదు. బ్యాక్ కెమెరా నుంచి అయితే బాగానే ఉంది. ఇంకా సౌండ్ ఎక్స్పీరియన్స్ చెప్పలేదు కదా. మీకు సౌండ్ ఎక్స్పీరియన్స్ డాల్బీ అట్మాస్ ఇవన్నీ ఏం సర్టిఫికేషన్ లేవు, కానీ చాలా బాగా వస్తుంది సౌండ్ మాత్రం. నాకైతే ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఒకసారి మీరే వినండి సౌండ్. ఇంకోటి స్పేషియల్ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి స్పేషియల్ ఆడియో అని సెర్చ్ చేస్తే వస్తుంది. అక్కడ మీరు నార్మల్ ఫోన్తో స్పేషియల్ ఆడియోతో అయినచ్చు, లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలన్నా అయినచ్చు. ఈ స్పేషియల్ ఆడియో ఏంటంటే మీరు డివైస్ని మూవ్ చేస్తే దాన్ని బట్టి సౌండ్ సరౌండ్ అవుతుంది. ఒకసారి ఆన్ చేసి చూడండి, మీకు నచ్చితే ఉంచుకోండి, లేకపోతే తీసేయండి. ఇంకా ఈ మొబైల్ కనెక్టివిటీ విషయానికి వస్తే 23 5G బ్యాండ్స్తో వస్తుంది. ఇక్కడే కాదు, మీరు యూఎస్లో 5G బ్యాండ్స్ కూడా దీనికి సపోర్ట్ ఉంది. జస్ట్ వైఫై 6E సపోర్ట్ వరకే ఉంది. బ్లూటూత్ వర్షన్ 6తో వస్తుంది. NFC కూడా ఉంటుంది. USB 3.2 Gen 1 సపోర్ట్తో వస్తుంది. కానీ IR బ్లాస్ట్ అయితే లేదు. ఫైనల్లీ సాఫ్ట్వేర్, ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 7 year Android అప్డేట్ సపోర్ట్ ఇస్తున్నారు. వీళ్ళే గూగుల్ వాళ్ళే రిలీజ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఈ మొబైల్స్కే వస్తాయి మీకు. సో సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ లో మీకు ఎలాంటి లోటు ఉండదు. అండ్ UI కూడా చాలా క్లీన్ గా ఉంటుంది. మీకు థర్డ్ పార్టీ యాప్స్ ఏమి ఉండవు, ఓన్లీ గూగుల్ యాప్స్ మాత్రమే ఉంటాయి. అండ్ రెస్పాన్స్ కూడా ఫాస్ట్ గా ఉంటుంది. మీ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ లో అయితే మీకు ఎలాంటి లోటు పాటలు అయితే ఉండవు. ఓవరాల్ గా ఇది ఈ గూగుల్ Pixel 10 గురించి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు 80,000 ఉంది ఈ మొబైల్. మామూలుగా గూగుల్ Pixel మొబైల్స్ అందరూ సేల్లో కొనుక్కోవడానికే చూస్తారు. సేల్లో ఏంటంటే మీకు చాలా తక్కువకి వస్తాయి. మీకు అప్పుడు 60,000 అలా వచ్చేసి ఈ మొబైల్. ఆ ప్రైస్ రేంజ్ లో చాలా మంచి మొబైల్, గూగుల్ నుంచే తీసుకోవాలనుకుంటే. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ ప్రాసెసర్ ఆ బ్యాటరీ మాకు ఓకే అనుకుంటేనే తీసుకోండి. వాటితో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేస్తారు. ఇంకా గూగుల్ Pixel 10 Pro కూడా టెస్ట్ చేస్తాను, దీని గురించి కూడా వీడియో వస్తుంది. ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ లేవు, కొన్ని డిఫరెన్స్లే ఉన్నాయి. మీరు ఆ వీడియోలో చూడొచ్చు ఇవన్నీ. దీన్ని కూడా టెస్ట్ చేసి త్వరగా పోస్ట్ చేస్తాను. మీకు వీడియో నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చుతాయి ఖచ్చితంగా. నా సైడ్ నుంచి బెస్ట్ అండ్ క్వాలిటీ జెన్యూన్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అదే కామెంట్ సెక్షన్ లో హైప్ బటన్ ఉంటుంది. సో హైప్ మీద క్లిక్ చేయండి, కొంతమందికి రీచ్ అవుతుంది, మనం నలుగురికి తెలుస్తాం. అది మీ వల్ల అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్.